కరీంనగర్ లో డీజీపీ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, థియేటర్ ఘటనపై డీజీపీ రియాక్షన్ ఏంటి? అపర్ణ, ఇటీవల సినీ నటుల వివాదం చాలా సంచలనంగా మారిన నేపథ్యంలో ఇవాళ కరీంనగర్కి వచ్చిన డీజీపీ డాక్టర్ జితేందర్ ఈ రెండు వ్యవహారాలు ఏవైతే మోహన్ బాబు ఇష్యూ ఉందో, గతంలో మోహన్ బాబు కుటుంబ సమస్యల కారణంగా జరిగిన అల్లర్లు కావచ్చు, ఇటీవల మనకు పుష్ప సినిమా సెకండ్ సినిమా ఫ్రీ ఈవెంట్ షో దగ్గర జరిగిన తొక్కిస్లాట్ లో ఒక మహిళ మృతి చెందిన ఘటనలో మనకు ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ నిన్న అసెంబ్లీలో కావచ్చు, తర్వాత బయట కావచ్చు చాలా చర్చ జరిగింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు జరిగిన ఈ పుష్ప సందర్భంగా జరిగిన వ్యవహారంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఈ వ్యవహారంలో మనకు అల్లు అర్జున్ వ్యవహారం మీద కూడా సీఎం స్పందించారు. దీని మీద డీజీపీ కూడా ఈ రోజు మాట్లాడుతూ మాకు పౌరుల క్షేమమే ముఖ్యమనే కామెంట్ ఆయన చెప్పారు. ఎందుకంటే సినిమాలు వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు కాదు, వాళ్ళు కూడా సాధారణ మనుషులే. తప్పు ఎవరు చేసినా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా పౌరుల బాధ్యత, పౌరుల రక్షణ బాధ్యత మేము ప్రయాణిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మోహన్ బాబు ఇష్యూలో జరిగిన వాళ్ళ కుటుంబ ఇష్యూలో జరిగిన గొడవ సందర్భంగా మీడియా ప్రతినిధులపై జరిగిన దాడి మీద కూడా ఆయన స్పందించారు. ఈ వ్యవహారం మీద కూడా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అల్లు అర్జున్ గురించి కూడా మాట్లాడుతూ అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయాన్ని డీజీపీ కూడా స్పష్టం చేశారు. అందుకే మేము చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఇవాళ నిజానికి కరీంనగర్ కు ఆయన డీజీపీ ఇక్కడ కరీంనగర్ కొత్తపల్లి దగ్గర నిర్మించిన పోలీసు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడానికి, తర్వాత పోలీసు హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసిన పోలీస్ క్యాంటీన్ కావచ్చు, తర్వాత ఒక ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ రెండు ఘటనల మీద, ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇటీవల జరిగిన వివాదాల మీద ఆయన స్పందించడం జరిగింది. రైట్ వెంకటేష్.